హాయ్ సార్. హాయ్ అండి. యాక్టర్ శివాజీ గారు నిన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మూవీని టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతి టైంలో 2 రేట్లు 4 రేట్లు బస్సు టికెట్లు పెంచుతున్నారు, ఎవరు ఎందుకు మాట్లాడలేదని అంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? ఇదంతా గవర్నమెంట్ ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే వీటి మీద నియంత్రణ గవర్నమెంట్కి ఉంటుంది, సామాన్యుడికి ఉండదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పెంచుకునే వెసులుబాటు కల్పించేస్తుంది. పండగకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక ఒక 4 వంతులు ఎక్కువగా అమౌంట్ లాగేస్తుంది. ఇవన్నీ చూస్తూ కూడా ఊరుకుంటుంది. కానీ సినిమా వాడు ఇంత కష్టపడి డబ్బులు పెట్టుబడి పెట్టి ఎన్నో కష్టాలు అనుభవించి నష్టపోతాము లాభపడతాం కూడా తెలియని పరిస్థితిలో సినిమాలు చేసుకుంటే మాత్రం వాళ్ళకి బడి సినిమా రేట్లు ఎందుకు పెంచుతున్నారు, మీ సినిమా రేట్లు పెంచినందువల్ల ఫ్యామిలీతో వచ్చి చూడలేకపోతున్నాం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తాయి. వాస్తవంగా సమాజంలో చాలా సంస్థల్లో ఇలాగే అన్యాయంగా డబ్బులు పెంచేసి ప్రజల దగ్గర లాగేసుకుంటుంటారు. శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వీళ్ళకి సమాజం పట్ల అభిమానం ఏమి ఉండదండి. ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడడం, ఏదన్నా మంచి పరిశ్రమ ఏదన్నా ఉందంటే దాన్ని ఆడిపోసుకోవడం, ఇలాగే కొంతమంది తయారవుతారు. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా ఒకరి సొమ్ము ఒకరు అన్యాయంగా దోసేసుకోవడం మాత్రం చాలా అన్యాయం. దాన్ని కొంతమంది పాజిటివ్గా మాట్లాడటం కూడా చాలా అన్యాయం. ఎందుకంటే ఒక సినిమా వాడు వేళ బ్రతకాలంటే అతనికి కూడా కొంచెం అవకాశాలు ఉండాలి కదా. వచ్చినటువంటి పెట్టుబడి పెట్టి అతను తీసినటువంటి నిర్మాతకి డబ్బులు మిగలకపోతే, అతను సినిమా తీయకపోతే పరిశ్రమను నమ్ముకున్నటువంటి వేలాది కుటుంబాలు ఏమైపోవాలి? వందలాది లక్షలాది ఇంచుమించు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ ఏమైపోవాలండి? బ్రతకాలి కదా, వేరే పని చేత కాదు. దాన్నే నమ్ముకున్నటువంటి పరిశ్రమ వేళ మన పరిశ్రమ చూస్తే ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయి ఉంది వేళ తెలుగు పరిశ్రమ. కానీ వేళ ఈ పరిశ్రమ అనే బాగోగులను పట్టించుకోవడం మానేసి ఫ్రీగా వస్తుంది కదా అని కొంతమంది ఈ పైరసీ చేసి వాళ్ళ సొంత యాప్లో రిలీజ్ చేసేసుకుంటే అది తక్కువలో చూస్తున్నాం కదా అనే ఉద్దేశంతో అలాంటి దొంగలకు కూడా సపోర్ట్ చేస్తుంది ఈ సమాజం. ఏమనాలా, ఏం మాట్లాడాలి దాని గురించి ఏం అర్థం కావట్లేదు. సినిమా వాడి కష్టాలను చూస్తే చూడటానికి మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇంటికాడ అన్నం లేకపోయినా ముఖంలో చిరునవ్వు చెరగకూడదనే ఉద్దేశంతో బ్రతుకుతూ ఉంటాడు. వాడేదో గొప్పగా బ్రతుకుతున్నాడు, చాలా కలకల్లాడుతూ ఉన్నాడు, వాళ్ళకంటే ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించేస్తున్నారు అనేసి అనుకుంటారు తప్ప ఎవరికి తెలియని విషయం ఏంటంటే అర్ధాకలితో వేళ సినిమా వాడు బతుకుతున్నాడు. కాబట్టి సినిమాలు పైరసీ చేయకుండా కంట్రోల్ చేయాలా, మా బ్రతుకులు బాగుండాలని చెప్పి పోలీసు వారిని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలను కూడా కోరుకుంటున్నాం, మా పట్ల మీరు ఉదార స్వభావంతో ఉండండి. ఎందుకంటే మా పరిస్థితి, మా నిర్మాత లేకపోతే మేము బతకలేము. ఒక ఆర్టిస్ట్గా నేను చెప్తున్నా, నిర్మాత బాగుంటేనే మా పిల్లలకు ఇప్పుడు అన్నం తినేది. అది కూడా మీరు లేకుండా అలాంటి చోరీగాళ్ళకి దొంగలకి మీరు సపోర్ట్ చేస్తూ పోతే మా బ్రతుకులు అగమ్యగోచరం అయిపోతాయి, మా బిడ్డలు చదువులాగిపోతాయి. కాబట్టి నేనేమంటానంటే ఐబొమ్మ లాంటి రవికి సపోర్ట్ చేయకండి. మా సినిమాలు మమ్మల్ని చేసుకునివ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. చాలా కష్టాల్లో ఉన్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ సార్.